హాయ్ అండి, వెల్కమ్ టు లాస్ట్ ఇయర్స్ ఫ్రమ్ కరీంనగర్. ఇది వచ్చేసి నా న్యూ ఛానల్ అండి. మేము వచ్చేసి వైజాగ్ అయితే వెళ్ళాము. వైజాగ్ వెళ్ళినప్పుడు నియర్ బై ఒక మార్కెట్ అవుతుంది. అది మనకి నార్మల్గా అన్ని ఊర్లో ఉండేది హ్యాండీక్రాఫ్ట్స్ కానీ అన్నీ దొరుకుతాయి కదా, అలాంటి ప్లేస్ అండి. ఇది వచ్చేసి ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అని, ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయని చెప్పేసి మేమైతే ఈ షాపింగ్ అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అయితే ఎక్కడ షాపింగ్ చేయలేదు. ఇక్కడ చేద్దామని ఫిక్స్ అయ్యి మొత్తం మా టూర్ అంతా కంప్లీట్ అయినాక ఇందులోకి అయితే బజార్కి అయితే వచ్చేసాము. రండి చూద్దాం ఈ బజార్లో మనకి ఏ ఐటమ్స్ ఉన్నాయి, నేనేం కొన్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి చూడండి టోటల్ వీడియో అయితే. మీకు ఈ వీడియో ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఖచ్చితంగా గంటనైతే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే చాలా బాగుండబోతుంది. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది. మామూలుగా అన్ని బజార్లో దొరికినట్టు కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో అయితే ముందుగా చూసినట్టయితే మేమైతే ఇట్లా మామూలుగా క్లాత్స్ అయితే ఉన్నాయి. నేను అంతగా ఇంట్రెస్ట్ అయితే లేదు నా క్లాత్స్ అయితే చూడడానికి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే ఉన్నాయి కానీ అంత క్లాత్ అయితే అంత బెనిఫిషియల్గా అనిపించలేదు. సో నేను ఒకసారి చూసేసి అలా పక్కకైతే వెళ్ళిపోయాను. ఒకసారి చూడండి పిల్లలు, ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా మా డాడీ అంటారు ఎన్ని ఉన్నా మీకు సరిపోవు బట్టలు అని చెప్పేసి అలా కమెంట్లు ఇస్తూ ఉంటాడు మా డాడీ. చూడండి అక్కడ. అండ్ మా డాడీకి కూడా బెస్ట్ క్లాత్ ఉంటేనే తీసుకోమంటారు ఫ్రెండ్స్. ఒకసారి చూడేసేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షాప్కి అయితే వచ్చాము. అన్ని చిన్న చిన్న షాప్స్ ఇలాంటివి. ఇందులోకి అయితే మా డాడీ మా హస్బెండ్ ఎవరు రాలేదండి, నేనే వెళ్ళాను. ఒకసారి చూసేయండి, మా మమ్మీ కూడా రాలేదు ఈవెన్. ఎందుకంటే ఇలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, కొన్ని వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. బట్ నేనైతే నాలాంటి వాళ్ళు అయితే తప్పకుండా అలాంటి షాప్కి అయితే వెళ్తారు, డెఫినెట్గా విజిట్ చేస్తారు. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, మనకు తీసుకోవాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇందులో చూసారా మామూలుగా అన్నీ మన ఏమంటారు ఎగ్జిబిషన్ బజార్ అట్లా ఉన్నట్టే ఇయర్ రింగ్స్ కానీ నెయిల్ పాలిష్లు, రింగ్స్, క్లిప్స్ అలాంటి ఐటమ్సే ఉన్నాయి. ఈ క్లిప్స్ చూసారా మామూలుగా 20 రూపీస్కి ఒకటి అట్లా అని క్లిప్స్ అయితే చెప్పారు. నేను చెప్తాను, మా హస్బెండ్ ఉన్నారు, మా హస్బెండ్ యాక్చువల్లీ షూట్ చేస్తున్నారు. సో ఈయన ఏమంటారంటే బాగుందా అని చెప్పేసి నేనంటే ఆటోమేటిక్గా అందరూ హస్బెండ్స్ ఏం చెప్తారు, మీకు నచ్చినవి తీసుకోండి అంటారు కదా, అలానే మా హస్బెండ్ కూడా చెప్పాడు, నీకు నచ్చినవి తీసుకో అంతే అని చెప్పేసి అంటారు. సో అట్లా నేను కూడా నాకు నచ్చినవి తీసుకుంటున్నాను. ఒకసారి చూసేయండి. అక్కడ వచ్చేసి ఇయర్ టాప్స్ కూడా చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే కొంచెం నేను కరీంనగర్ కాబట్టి కరీంనగర్ కన్నా కొంచెం అక్కడికి వెళ్ళాక వైజాగ్ వెళ్ళాక వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం విజిటర్స్ వస్తే ఎక్కువ చెప్పడం, నార్మల్ లోకల్ వాళ్ళు వస్తే తక్కువ చెప్పడం అలా ఉంటుందేమో నాకైతే తెలియదు. కానీ నాకు ఇయర్ టాప్స్ వచ్చేసి కొంచెం హెవీగానే రేట్స్ అనిపించినాయి. వాళ్ళు చెప్పిన రేట్కి అయితే వర్తీ అయితే లేదండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. నేను జస్ట్ ఒక క్లిప్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. సో అలాంటి క్లిప్స్ ఇక్కడ దొరకని క్లిప్స్ ఎట్లాంటి ఏమన్నా డిఫరెంట్గా ఉంటే తీసుకున్నాను. అది కూడా నాకు అవసరం ఉంటేనే నేను తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. అలా యాజ్ యూజువల్గా ఒక బుట్ట ఇస్తారు, ఆ బుట్టలో అన్నీ వేసుకోమంటారు, అంతే ఉన్నాయి. చిన్నపిల్లల చైన్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు చిన్నపిల్లలు అయ్యి, జస్ట్ చూశాను. అండ్ నేను మెయిన్గా ఎందుకు వెళ్ళానంటే మన సైడ్ కూడా మామూలుగా ఎగ్జిబిషన్స్ పడుతుంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి కదా. సో అక్కడ ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఇక్కడ ఏమైనా తక్కువ దొరికితే మనం తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాను. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే లైక్ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి స్పెషల్ అనేది ఉంటుంది కదా. లైక్ కొన్ని ప్లేస్లలో క్లాత్ స్పెషల్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఫుడ్ కానీ డిఫరెంట్ స్పెషల్ ఫుడ్ కానీ ఐటమ్స్ కానీ ఉంటాయి కదా. అలా ఇక్కడ ఏమన్నా ఉంటుందా స్పెషల్ అని చెప్పేసి నేను ట్రై చేద్దామని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ చూసారా బ్యాంగిల్స్ అండ్ కోమ్స్ ఉన్నాయి. కోమ్స్లో వుడెన్ కోమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూసారా వుడ్ కలర్ ఉన్నాయి కదా, అవన్నీ నేను చూపిస్తాను కదా ఫ్రెండ్స్. అది వుడ్ అన్నట్టు కోంబు అలా డిఫరెంట్గా ఉందని నేను చూపించాను. బట్ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే వుడెన్ కోమ్ తీసుకుంటే ఎలా ఉంటుందో నాకైతే అసలు తెలియదు, ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అందుకని అయితే తీసుకోలేను. దాదాపు లైక్ విండో షాపింగ్కి అయితే వస్తారు కదా, అలా నేను కూడా దాదాపు విండో షాపింగ్కి అయితే వచ్చాను. కొంచెం తీసుకుంటాను కూడా, అంటే నచ్చితే మనకేమన్నా బెనిఫిట్ ఉంటే కదా తీసుకునేది, అలా తీసుకుంటాను. అలా ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే దాదాపు విండో షాపింగ్కి అయితే వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, విండో షాపింగ్ అని చెప్పేసి చెప్పండి నాకు. నెక్స్ట్ వచ్చేసి మేము డ్రెస్సెస్ షాప్కి అయితే వచ్చాము. డ్రెస్సెస్ చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్. యాక్చువల్లీ లైక్ స్లిమ్గా మీడియం సైజ్ అలా ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా వస్తాయి. కొంచెం అన్నీ ఫ్రీ సైజ్ కావాలంటే కొన్ని మనం వెతుక్కోవాల్సి వస్తుంది, అలా వెతుక్కోవాలి, చూసుకోవాలి. అన్ని సైజెస్ అయితే ఉన్నాయి నార్మల్గా, డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ క్లాత్స్ కూడా ఉన్నాయి, అందులో బాగుంటుంది, డెఫినెట్గా విజిట్ చేయాలి అదైతే. అండ్ ఇంతకుముందుకు వెళ్ళిన షాపే ఇంకో టైప్ ఉంది అన్నట్టు ఈ షాపు. ఇందులో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ అన్నీ ఉన్నాయి. నేను బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను,
ఎందుకంటే అవసరం ఎప్పుడైనా డిఫరెంట్గా యూనిక్గా బ్రాస్లెట్స్ వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ నేను ఇక్కడే కాదు, బీచ్ దగ్గర కూడా కొన్ని బ్రాస్లెట్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్తోని. నేను అక్కడ కూడా తీసుకున్నాను బ్రాస్లెట్స్, మీకు చూపిస్తాను. నేను వైజాగ్ వీడియోలో కనిపిస్తుంది మీకు చూసేయండి. ఇక్కడ నార్మల్గా క్యాజువల్గా లేడీస్ మెయిన్గా ఏముంటాయి, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, చైన్స్, డిఫరెంట్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంతే. మా పాప వచ్చిందని నాకు అది కావాలి ఇది కావాలని అడిగేస్తుంది. బట్ నేను అట్లా ఒకసారి ట్రై చేద్దాం దానికి పెడుతుందా లేదా అని దానికి ఎంగేజ్ చేశాను. అట్లా వచ్చేసి ఇవన్నీ డిఫరెంట్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ వచ్చి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బ్యాంగిల్స్ మెయిన్గా నేను తిరుపతి వెళ్ళినప్పుడు అట్లాంటి బ్యాంగిల్స్ తీసుకున్నాను, బాగున్నాయి. లైక్ ఎలా అంటే 1-2 టైమ్స్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి 3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. మంచిగా నీట్గా ఉంచుకునే వెళ్తే మోర్ దెన్ దట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా వరకు అయితే అవి కాస్ట్ తక్కువ ఉంటే తీసుకోవచ్చు, బట్ ఎక్కువ ఉంటే మాత్రం అస్సలు తీసుకోకండి అలాంటి బ్యాంగిల్స్ అయితే మెయిన్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ షాప్, అన్ని టైప్స్ ఆఫ్ శారీస్, ఉప్పాడ, బనారస్, షిఫాను, ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి. నేనైతే మెయిన్గా శారీస్ ఎక్కే ఇంట్రెస్ట్ చూపాను, అలా అయిపోయింది. ఇది వచ్చేసి టోటల్ మనకి మసాలాస్ షాప్ అండి. మసాలా షాప్స్ తర్వాత ఇది వచ్చేసి శారీస్. అన్నీ కూడా మెయిన్గా ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశాడు ఆ తాత అయితే. అలా ఫిక్స్డ్ రేట్ ఉంటే ఏమి వెళ్ళాలనిపిస్తుంది చెప్పండి మీరు? కొంచెమైనా బేరాలు ఆడాలి కదా. సో అక్కడైతే బేరాలు అయితే ఆడలేము. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ షాప్స్. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఆడవాళ్ళకైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎందుకు నచ్చకుండా ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్? ఒక హ్యాండ్ బ్యాగ్ అడిగాను, నాకు 500 అని చెప్పాడు. ఇంకా ఆ షాప్ దిక్కి నాకు చూడాలనిపించలేదు ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే 500 ఉంటుంది, అసలు ఉండదు. నార్మల్గా మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే బేగం బజార్ అలా వెళ్తుంటే 200-300 అలా చెప్తాడు. అఫ్కోర్స్ మనం బేరాలు ఆడితే తక్కువ ఇవ్వచ్చు, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా స్టార్టింగ్ అయినంత చెప్పేసరికి నాకు తీసుకోవాలనిపించలేదు. నేను చూసారా అలాంటి గ్రీన్ కలర్ బ్యాగ్స్ నేను గోవాలో కూడా చూశాను. బ్యాగ్స్ చాలా బాగున్నాయి. టోటల్ చిన్నపిల్లలు, పెద్ద పిల్లల లాంగ్ హ్యాండ్ బ్యాగ్స్, షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్, అలా చైన్ వితౌట్ బెల్ట్ కానీ అలా డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా అన్ని డిఫరెంట్ అయితే ఉన్నాయి. మెయిన్గా మీరు ఇఫ్ ఇన్ కేస్ వైజాగ్కి వెళ్ళినట్టయితే ఈ బజార్కి అయితే, ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్కి అయితే డెఫినెట్గా వెళ్ళండి. తీసుకోవాలనిపించకపోయినా కనీసం విండో షాపింగ్ అయినా మన నేత్రానందం అంటారు కదా, అలా నేత్రానందం కోసమైనా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ క్రాఫ్ట్ బజార్ అనేది మనకి ఇట్లా మన ఆర్కే బీచ్ ఎదురుగానే ఉంటుందండి, అపోజిట్లో ఉంటుంది. ఆర్కే బీచ్ అపోజిట్లో ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అయితే ఉంటుంది. డెఫినెట్గా విజిట్ చేయండి. ఎందుకంటే ఆల్ ఇండియా అన్నారు కాబట్టి డిఫరెంట్ స్టేట్స్ కానీ అన్ని ఐటమ్స్ డిఫరెంట్ ఉంటాయని. చూడండి అలాంటి బ్యాగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అట్లాంటివి అయితే ఇక్కడ కరీంనగర్లో అయితే దొరికాయి, ఇక్కడ దొరికాయి. కొంచెం లోతుగా వెళ్తుంటే అట్లాంటి అయితే దొరికే అవకాశం అవుతుంది. అట్లా డిఫరెంట్గా నచ్చితే తీసుకోండి డెఫినెట్గా. ఇవి వచ్చేసి యాజ్ యూజువల్ గ్లాసెస్ అండి. 100-200 అలా అమ్ముతారు అనుకున్నాను, కానీ నాకు ఒక గ్లాసెస్ అయితే నచ్చినాయి. అవైతే 350 ఎంతో చెప్పారండి. ఇంకా నేను కొంచెం అడిగాను కానీ ఇవ్వలేకపోయాడు. సో ఇవ్వలేడు కదా అని చెప్పేసి నేను కూడా వచ్చేసాను. ఆ షాప్లో అయితే మీకు ఏమేమి ఉన్నాయో చెప్తాను. పర్సెస్, వాచెస్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలే పెద్ద పిల్లలే అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి యాక్చువల్లీ. గ్లాసెస్, వాచెస్ కూడా ఉన్నాయి. అయితే మా పాప అయితే అసలు వాచ్ తీసుకోమని అల్లరి చేసింది. ఒక వాచ్ అయితే తీసుకున్నామండి. ఓకే బాగానే ఉంది, కానీ డైలీ పెట్టుకుంటే అది ఇంకా ఊడిపోయింది. ఇంకా అంతే, అలానే ఉంటాయి కదా. కొంచెం మనం డబ్బులు ఎక్కువ పెడితే ఎక్కువ రోజులు, తక్కువ పెడితే తక్కువ రోజులు, అంతే కదండి ఫ్రెండ్స్ చెప్పండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకా కర్టెన్ షాప్ ఇవన్నీ ఉన్నాయండి. కర్టెన్స్ డిఫరెంట్ మనకి డోర్లకు పక్కన అది ఏదో వేసుకుంటాం కదా, అలాంటి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఆ బజార్ చూడండి నార్మల్గా, ఎందుకంటే నేను కొంచెం ఎర్లీ టైంలోనే వచ్చాను, సో ఎక్కువ మంది అయితే లేరు. కొంచెం పీక్ టైంలో వస్తే చాలా మంది అయితే ఉంటారు. నేనైతే షూట్ చేసుకోలేకపోతున్నాను. అదండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ఇవైతే సాక్సెస్, చిన్నవి పెద్ద యాంక్లెట్ సాక్స్, ఫుల్ సాక్స్, క్యాప్స్ అన్నీ ఉన్నాయి ఈ బజార్లో అయితే. మనం ఎక్కడో అన్ని ప్లేసెస్ తిరిగే బదులు ఇలాంటి ఒక ప్లేస్ చూస్ చేసుకుంటే షాపింగ్కి బెటర్ అని నా ఫీలింగ్. సో అందుకే నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే టైం వేస్ట్ ఎక్కడ చేయకుండా మేము టోటల్గా బీచెస్ ఎంజాయ్ చేసాము. సో లాస్ట్కి అయితే ఈ బజార్కి అయితే వచ్చాము. ఇవి చూసారా ఫుల్ నైటీస్ ఉన్నాయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి నైటీస్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి అయితే తీసుకోవాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ క్లాత్ బాగుంది. మెయిన్గా ఇప్పుడు చూసే అన్నీ కూడా కాటన్ నైటీస్. నాకు రేట్స్ కూడా రీజనబుల్ అనిపించాయి. సో మనం నైటీస్ వర్తి కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. నాకు రీజనబుల్ అనిపించాయి, టోటల్గా రీజనబుల్ ఉన్నాయి. చూసారా నైటీ విత్ హ్యాండ్ ప్రింట్ అయితే ఉంది, అందుకే నేను తీసుకున్నాను. సో కొంచెం అక్కడ బేరాలాడి నేనైతే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ షాప్ విత్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ నేను చూశాను, కొంచెం నాకు ఎక్కువ అనిపించినాయి, వర్తి అన్నీ అనిపించలేదు. సో నేనైతే తీసుకోలేదు. ఎక్కువ అయితే నేను పర్ఫ్యూమ్స్ వాడాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇన్ కేస్ నా రేంజ్లో తక్కువలో మంచిది వస్తే తీసుకుంటాను.
మీరు ఎవరైనా అలా ఉంటే చెప్పండి నాకు. ఫ్రెండ్స్ నార్మల్గా అటు ఇటు కొంచెం డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి చిన్న చిన్న వ్యాలెట్స్ అండ్ ఇవి వచ్చేసి మిర్రర్స్ అండి. ఓపెన్ చేస్తే మనకి మిర్రర్ అయితే వస్తుంది. ఏంటిది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూస్తే ఓకే, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి ఏంటి ఇలా ఉన్నాయి చిన్న పర్సెస్ అది ఇది అని అనుకున్నాను, కానీ కీ చైన్ లాగా వస్తుంది కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఓపెన్ చేస్తే అది మిర్రర్ అండి. ఇంకా అలాంటివి చాలా చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. టోటల్గా పిల్లలకే ఉన్నాయండి. అసలు ఈ షాప్కి వచ్చినాక మా పాపనైతే ఆపలేకపోయినామండి మేము. అసలు చాలా కీ చైన్స్ ఉండి ఇన్ కేస్ వాళ్ళే కాదు మనం కూడా టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ వాళ్ళు రేంజ్ ఎక్కువ చెప్తే అస్సలు తీసుకోకండి, ఎందుకంటే చాలా ప్లేసెస్లో దొరుకుతాయి కూడా. ఇవి వచ్చేసి టోటల్ డెకరేషన్ ఐటమ్స్ అండి. నాకైతే ఈ షాప్ చాలా నచ్చింది, చాలా బాగుంది. డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసి అన్నీ ఉన్నాయి, వుడెన్వి ఉన్నాయి, విత్ వేరే అన్నీ ఉన్నాయి. ఇవి బాగున్నాయండి. ఇలా ఇది వచ్చేసి చూసారా ఫ్రాగ్ అండి. ఇది రేట్స్ కూడా కొంచెం ఓకేలానే చెప్పాడు. బుద్ధుడిది, వినాయకుడిది అన్నీ ఉన్నాయి. దేవుళ్ళది పెద్ద పెద్ద బుద్ధుడిది, కృష్ణుడివి అన్నీ ఉన్నాయి. మీరైతే డెఫినెట్గా ఈ షాప్కి వెళ్తే తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే మనకి మెమొరీగా ఉండిపోతుంది. అవి చూసారా ఓల్ ఆ షేప్లో ఉందండి. ఇది చూసారా మన పోలీస్ ఇట్లా టైగర్స్ అది అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవి అగరబత్తీస్ అవి ఉంటాయి కదా, దూది అన్నీ. టోటల్గా వుడెన్ అయితే మెయిన్గా మెన్షన్ చేశారు. బట్ ఈ షాప్ అయితే చాలా బాగుందండి. వేరే అన్నీ కూడా చాలా బాగున్నాయి. డెకరేషన్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. నేనైతే డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ డెకరేషన్ ఐటమ్స్ ఆయన కొన్నే పెట్టిండు, బట్ నాకు అవసరము అని చెప్పేసి నేను డెకరేషన్ ఐటమ్స్ కొంచెం బేరాలు అయితే కొంచెమే కదా బాగానే బేరం ఆడి 2-3 రకాలు అయితే ఇదే షాప్లో తీసుకున్నాను. నాకు వర్తి అనిపించింది. ఇక్కడికన్నా అంటే ఆయన బేరాలు ఆడితే కొంచెం తక్కువ ఇచ్చాడు. కొన్ని 2-3 రకాలు తీసుకున్నాను, కొన్ని నాకు తక్కువ అనిపించింది అని నేను తీసుకున్నాను. ఈ షాప్లో కూడా మా పూజ రూమ్ ఎదురుగా నేను పెట్టాను ఈ ఐటమ్స్ అన్నీ కూడా. చాలా బాగా అనిపించింది. పెట్టాక ఇంకా చాలా వాల్యూ అనేది దాన్ని పెరిగింది. చూడడానికి డెకరేటివ్గా చాలా బాగుందండి ఫ్రెండ్స్. అసలు చూసారా అవి కలర్స్లో ఉన్నాయి. చిలుకది ఉంది మెయిన్గా, ఎంతమంది చూసారా చిలుకది అయితే నాకు చాలా నచ్చింది. చిలుకది ఇలాంటి వినాయకుడిది ఆల్రెడీ మా ఇంట్లో ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఇంకొన్ని ఉండాలి అనిపించేసి నేనైతే తీసుకున్నాను. అవి అయితే నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా ఇయర్ టాప్స్ అవి ఇవి ఉన్నాయి కదా, అలాంటి షాప్సేనండి. ఇది అదే షాపు. ఇంకా ఇవేంటి మన సోంపు ఉంటుంది కదా, సోంపు కానీ మిగతా ఐటమ్స్ అలాంటివి అన్నీ ఉన్నాయి. ఈ షాప్లో కూడా అడిగాను నేను, నాకు ఓకే మంచిగా అనిపించింది. నేను సోంపు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే నార్మల్గా మనం ఫుడ్ తిన్నాక సోంపు అయితే తీసుకుంటాం కదా, అలా మనం ఒకటేసారి బల్క్గా తీసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్స్ షాప్. ఈ షాప్లో అయితే మొత్తం పిల్లలు అయితే ఉన్నారండి. వాళ్ళు అడిగితే మాత్రం ఎక్కువ తీసుకుంటే వాళ్ళు ఓకే, 1-2 తీసుకుంటే వాళ్ళు అసలు దేకతలేరు. మనం చూస్తుంటే కూడా చూడండి అన్నట్టే చూస్తున్నారు. బట్ నాకు ఈ పెన్సిల్స్ చాలా బాగా నచ్చాయి. పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు ఒక 30 రూపీస్ అలా చెప్పారండి. ఈ పెన్ చూసారా BTS పెన్, పిల్లలకి బాయ్స్కి బాగా ఇష్టం ఉంటుంది కదా. పెన్తో సహా ఒక బుక్ లాగా కూడా చిన్నగా ఇచ్చారు. సో నేను అలాంటి ఈ పెన్స్ అయితే తీసుకున్నాను. వేరే చిన్న అయితే కూడా తీసుకున్నాను ఈ షాప్లో. అరేజర్స్ కానీ పెన్స్ డిఫరెంట్గా ఉంది. లోపలికైతే వెళ్ళలేదు, పైనుంచి తీసుకున్నాను. ఇవి వచ్చేసి టోటల్గా విగ్రహాలు మన ఏమంటారు కింద పడితే పగిలే ఐటమ్స్, అలాంటి ఐటమ్స్ అండి. అంతే కదా, కింద పడితే పగిలిపోతాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారండి. చూసారు అన్ని దేవుళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని మేము ఎర్లీ టైంలో వచ్చాను కాబట్టి ఇంకా షాప్స్ కొన్ని అయితే ఓపెన్ చేయలేదు. ఓపెన్ ఉన్నంత వరకు మీకు చూపించాను ఫ్రెండ్స్. మీరు ఇఫ్ ఇన్ కేస్ వైజాగ్కి వెళ్ళినట్టయితే ఈ షాప్కి అయితే ఈ బజార్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంది. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ఇది వచ్చేసి. చూసారు కదండి, మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.